ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రైస్తవ సమాజానికి అందరికీ వందనాలు. మనం ముఖ్యంగా అనకాపల్లి, విశాఖపట్నం, నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో, పాత విశాఖపట్నం జిల్లా ప్రాంతాల్లో వచ్చిన ప్రతి క్రైస్తవులకు వందనాలు. ఇదే ప్రాంతం నుంచి అనగా ఎల్లమంచిలి పీటర్ గారి చర్చిలో నుండి గత 18వ తారీఖున క్రైస్తవుల మీద పాస్టర్ నెహమ్యా గారి చర్చి సభ్యులైన 35 మంది మీద ఎల్లమంచిల్లో కొన్ని మత అసాంఘిక శక్తులు చేసిన దాడుల విషయమై మనం ఫిర్యాదు కలెక్టర్ గారికి, ఎస్పీ గారు ఫిర్యాదు చేయాలని ఇదే ప్రాంతం, ఇదే సంఘం నుంచి పిలుపునివ్వగా చాలామంది దేవుని చేత ప్రేరేపించబడి భారము కలిగి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి సహకరించారు. దానికి ప్రభువైన యేసునామములో వందనాలు. ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడి విషయాలన్నీ కూడా పూర్తిగా చెప్పి మెమరాండం సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్ళమని చెప్పారు. కనుక ఎస్పీ గారి దగ్గర కూడా కూర్చొని అన్ని విషయాలు మాట్లాడిన అనంతరం మా ముందే డిఎస్పీ గారితో మాట్లాడి ఈ కేసును మీరు టేకప్ చేయండి అని చెప్పి అక్కడ ఏదైతే రెమిటెన్స్ చేయబడ్డదో మొబైల్ అటువంటివి అవి కూడా ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ చేయండి, అరెస్ట్ చేయొద్దని చెప్తూ అన్ని విషయాలు వారం రోజుల్లోగా విచారణ చేసి అది కేసు నమోదు చేయడానికి ప్రయత్నించమని స్పష్టంగా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. తదుపరి కిరణ్ కుమార్ గారి ద్వారా హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి కలవడానికి అవకాశం కలిగింది కనుక వెంటనే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. కనుక విచ్చేసిన వారందరితో కలిసి ఏం జరిగిందో అన్న సంగతులు పూర్తిగా చెప్పలేపాం, ఎందుకంటే ఒక గంటలో రమ్మన్నారు. ఈ విధంగా ఇప్పటివరకు సాగింది. అయితే ఇక్కడితో ఆగదు. వారం 10 దినాల్లో న్యాయం జరగకపోయేటప్పటికీ మరి ముందుకు వెళ్ళాలని పెద్దలైన వారందరూ ఆలోచన చేసి కలిగి ఉన్నారు. కనుక క్రైస్తవ సమాజమా, ప్రభువైన యేసునామములో వందనాలు. మీరు ఇప్పటివరకు సహకరించిన విధానం బట్టి వందనాలు. పెద్దలు మీ అందరికీ అడ్రస్ చేయాలని కోరుతూ క్రాంతిపాల్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. పాస్టర్స్, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ రోజున పాల్గొన్న విశేషమైనటువంటి సేవకులకు, ప్రజలకు దగ్గర 1200 పైచులుక ఈ రోజున ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ, ఎస్పీ ఆఫీస్ గారి దగ్గర కానివ్వండి, మరి 1200 పైచులుక జిల్లా వ్యాప్తంగా కొంతమంది నాయకులు కథలు వచ్చారు. ఇక మీదట ఏమాత్రం జాప్యం చేసిన కేసుల విషయంలో, ఇటువంటి దౌర్జన్యం చేస్తున్నటువంటి వారి మీద ఏమాత్రం జాప్యం చేసినా ఇక క్రైస్తవ ఐక్య వేదిక ఊరుకోదు. ఇక ముందు కూడా ముందుకు తగు చర్యలు తీసుకునే దిశగా మేము ప్రయాణం చేస్తామని సభాపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి మమ్మల్ని దీవించును గాక. ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. ఆ దినం మీకు ఆహ్వానం తెలియజేసిన వెంటనే ఎలమంచిలి పట్టణంలో, అలానే అనకాపల్లి జిల్లాలో అనేక చోట్ల క్రైస్తవులపై జరుగుతున్న దాడుల విషయమై, క్రైస్తవ వ్యతిరేకులు చేస్తున్న దాడుల విషయమై స్పందించి మాతో పాటు సహకరించిన ఆయా వ్యవస్థలకు, ఆయా నాయకులకు, అలానే ప్రేమించి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సుదూర ప్రదేశాల నుంచి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి మాతో పాల్గొన్న అశేష సేవక కుటుంబాలెల్లరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ అనకాపల్లి జిల్లా నుంచి కమిటీ అందరం కలిసి, అలానే సేవకులందరం కలిసి వచ్చిన సేవకులెల్లరికీ వందనాలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చిన వాటిలో కావచ్చు, అలానే తెలంగాణ నుంచి వచ్చిన వాటిలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల నుంచి వచ్చిన వాటిలో కావచ్చు, విజయనగరం పరిసరాల నుంచి వచ్చిన వాటిలో కావచ్చు, విశాఖపట్నం నుంచి వచ్చిన నాయకులకు కావచ్చు, అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా వచ్చిన సేవకులందరికీ కూడా దేవునికి సేవకునిగా మా ఆహ్వానం మేర వచ్చిన మీ అందరికీ అనకాపల్లి యూపీఎఫ్ చైర్మన్గా మా వందనాలు తెలియజేస్తున్నాం. ఎప్పట్లాగే మీరు ఇలాంటి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఐక్యతను కాపాడుకుంటూ ఎదురాడే దుష్ట శక్తుల విషయమై మనం కలిసి పోరాటాన్ని చేద్దాం.
వచ్చిన మీ అందరికి కూడా మరో పర్యాయం వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఈ దినం జరిగినటువంటి అనకాపల్లి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్కు, ఎస్పీ ఆఫీస్కి అశేషమైనటువంటి క్రైస్తవ నాయకులు, సేవకులు, సభ్యులు వచ్చి వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేసి భారతదేశంలో ఎక్కడ కూడా సువార్త ప్రకటించినటువంటి వారి మీద ఇలాంటి దాడులు భవిష్యత్తులో కూడా జరగకుండా ఉండటానికి మతోన్మాదులకు భయం పుట్టించేటట్టుగా క్రైస్తవులందరూ అన్ని డినామినేషన్లో ఉన్నటువంటి వారు ఒక్కటే తరలి వచ్చినందుకు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరపున వచ్చినటువంటి అన్ని డినామినేషన్లో ఉన్నటువంటి నాయకులకు, సేవకులకు, సంఘ సభ్యులందరికీ కూడా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. మరి యలమంచిలి ప్రాంతంలో జరిగినటువంటి సువార్తికుల మీద జరిగిన దాడిలో తమ్ముడు చిన్నోడు, మరి అబ్బాయిని 2 రోజులు నిర్బంధించారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. ప్రభు కొరకు మరి చిన్న వయసులోనే ఒక 2 రోజులు సువార్త పని నిమిత్తం ఏ తప్పు చేయకపోయినా, ఏ పొరపాటు చేయకపోయినా ఆయన తీసుకెళ్ళి అన్యాయంగా మరి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మేమందరూ కూడా నిరసన తెలియజేసాం, వారి పక్షాన మేము ఉన్నాం. మరి తమ్ముడికి క్రీస్తునందు అంత గొప్ప భాగ్యం, 2 రోజులు జైల్లో ఉండొచ్చాడంటే నిజంగా ఏ తప్పు చేయకుండా క్రైస్తవ సమాజం హర్షించదగింది ఆయన వయసు. కాబట్టి ఈ చిన్న వయసులో చిన్న తమ్ముడికి చిన్న సత్కారం చేయాలని ఆశపడుతున్నాం. దేవుడి కుమారుని దీవించగాక. అన్న చిన్న ప్రార్థన చేయండి తన కొరకు. ఘనమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క సేవకులందరూ కూడా దేవుని యొక్క సువార్తలో ప్రభా శ్రమపడి కష్టపడినటువంటి ఇదిగో తమ్ముడిని అభినందిస్తూ మేము వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. సువార్త చేయువాని పాదములు ఎంతో సుందరమని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు. నీ కుమారులను దీవించి ఇంకా సేవలో అభివృద్ధిపరిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ సేవకులందరినీ కూడా దర్శించి దీవించమని ప్రభు నామాన్ని బట్టి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రీతమ తమ్ముడు సన్మానానికి పాత్రుడు. మత సామరస్యమే మా ధ్యేయం, మత సామరస్యమే మా ధ్యేయం. ఇలాంటి తమ్ముళ్ళు ఎందరో యవనస్తులు క్రీస్తు కొరకు రోషంగా నిలబడాలని ఈ తమ్ముడిని చూసి, అందుకనే అన్నారండి, ఈ తమ్ముడిని చూసి రోషంగా నిలబడాలని మా ఆశ. అందుకే మా ప్రోత్సాహం, కష్టపడి ప్రభు కొరకు పనిచేస్తున్న వారందరికీ మా సపోర్టు, మా యొక్క సహకారం, మా ప్రార్థన, మా వెనకాల మేము ఉండి చేసే కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. ఇందు మూలంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ ప్రపంచానికి, సమాజానికి మేము తెలియజేస్తూ ఈ తిన్ని చమ్ముడు ఒక ప్రకటన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సువార్త అయినా దాడి జరిగినా నిలబడిన సువార్త కొరకు నిలబడిన ప్రతి ఒక్కరికి మా టీం వచ్చి ఖచ్చితంగా సన్మానం చేస్తాం. ఎందుకంటే మత సామరస్యమే మా ధ్యేయం. మేము శాంతి కాముకులం, శాంతిని స్థాపిస్తాం. శాంతే మాకు మా సైలెంట్ విప్లవం అన్నమాట. కూడి వచ్చిన యూపీఎఫ్ ఫెలోషిప్ సేవకులందరికీ, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి గాజువాక ప్రాంతంలో హోలీ ప్రేయర్ సంఘమును స్థాపించి గత 10 సంవత్సరాలు అవుతుంది. మరి అనుకున్న విధంగా బ్రదర్ యలమంచిలి ప్రాంతంలో నివసిస్తున్న తిమోతి గారు వారి మదర్ యొక్క మెమోరియల్ సర్వీస్కి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. దాని కారణంగా మేమందరం వచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళే సమయంలో ఇంకా సమయం ఉందని ఒక చక్కగా పాటలు పాడుకుంటూ ఈ పరిసర ప్రాంతంలో మరి తిరిగి వెళ్దామని ఆలోచన కలిగి వచ్చాం. అది దేవుని పని అని. కానీ అనుకోని విధంగా ఒక దుర్ఘటన, మతోన్మాదుల ప్రభావం మాపై పడింది. ఆ యొక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ఎదుర్కొనే సమస్యల్లో మేము చాలా బలహీనము, భయక్రాంతం కూడా అయిపోయాం. అది ఏం చేయాలో మాకు తోచని పరిస్థితిలో
ప్రార్థన కూడా చేస్తున్నాం. ప్రభు ఏంటి ఇటువంటి ఆటంకం మాకు కలిగిందని. మరి ఈ పత్రిక ద్వారా, స్వార్థ పత్రిక ఏదైతే ఉందో దాని ద్వారా చాలా మమ్మల్ని ఆ గత 2-3 రోజులు చాలా ఇబ్బందికరంగా చేస్తారు మమ్మల్ని. అంటే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటామని బతిమాలా సరే ఎవరు కూడా మమ్మల్ని స్పందించలేదు, వాళ్ళకి హృదయం చలించలేదు. సరే ఏదైనా దేవుడు చేసుకోవాలి కార్యక్రమం అనుకొని మేము సైలెంట్గా ఉంటే, మరి మాతో పాటు ఈ యొక్క బాగా మా కోసం ప్రోత్సహించి జగన్ జేమ్స్, మా అల్లుడు గారు, పెద్ద అల్లుడు గారు, మీకు ఎందుకు, మీరు ధైర్యంగా ఉండండి, మేము చూసుకుంటాం కదా, మేము నడిపిస్తామని చెప్పేసి నాకు తోడుగా, సంఘానికి తోడుగా ఆయన ఉండడం జరిగింది, తిమోతి గారికి. తదుపరి అనుకున్న విధంగా జేమ్స్ గారు మన ఏడిఎఫ్ సంస్థ నుంచి జేమ్స్ గారు మరి జగన్కి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. తర్వాత మా అయ్యగారు మీరు వస్తే మరి మాట్లాడదామంటే, అయ్యగారితో మాట్లాడినప్పుడు మీరు నిలబడితే మనం ఎక్కడికైనా వెళ్దాం, మీరు ధైర్యంగా ఉండండి, ఉన్నది వాస్తవంగా చెప్పండి, అన్యాయం జరిగింది మీకని సంగతి మాకు తెలుసు, చూసాం, ఆ వీడియోలు చూసి మేము స్పందించాం. మన వెనకాల చాలామంది ఉన్నారు. నేనైతే ఒంటరిని అనుకున్నాను, వాస్తవం నేను ఒంటరినే అనుకున్నాను, కానీ మన వెనకాల చాలామంది ఉన్నారు, మీరు ధైర్యంగా ధైర్యం. నాకు కూడా అప్పుడు కూడా అపనమ్మకమే ఉంది, ఏంటి ఇందులోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో రిస్క్ చేసుకొని ఇబ్బందులు పడి మరి వాళ్ళ వెనకాల తిరగడం అని ఎందుకు, సమాధాన పడిపోతే రాజీ అయిపోతే బాగుంటుందని అనుకున్నప్పుడు సిఐ గారు ఫోన్ చేశారు, ఎస్ఐ గారు ఫోన్ చేశారు, మరి పరిసర ప్రాంతంలో సేవ చేస్తున్న బాప్టిస్ట్ సంఘ చర్చ్ పాస్టర్ గారు మోజెస్ గారు ఫోన్ చేశారు. ఎంత చేసినా సరే మేము స్పందించలేదు. లాస్ట్కి అల్లుడు జగన్ గారు, మీరు నిలబడదామండి, దేవుని కోసం నిలబడదాం, ఏమైనా పర్వాలేదు, వాళ్ళు మనల్ని వచ్చి చంపేసినా పర్వాలేదు, ఇది దేవుని పని అని చెప్పడం జరిగింది. వెంటనే నా హృదయానికి ఒక స్పందన వచ్చింది. సరే నిజమే, ఇది దేవుని పని కదా, మన కుటుంబం కోసం పోరాడుతున్నాం ఇన్నాళ్ళు బట్టి, సమస్యల కోసం పోరాడడం, కానీ ఇప్పుడు దేవుడి కోసం పోరాడడం తప్పలేదు. మన వల్ల ఇతరులకి, ఇంకొక అమాయకులైన సేవకులకి మంచి జరిగితే చాలా సంతోషం అన్నప్పుడు వెంటనే అన్నగారితో మాట్లాడినప్పుడు, అలాగే అన్ని జాన్సన్ అన్నగారితో మాట్లాడినప్పుడు నాకు ఒక ధైర్యం కలిగింది. తదుపరి ఈరోజు చూసిన కార్యక్రమంలో నిజంగా చెప్తున్నాను, నా వెనకతల ఎంతమంది నా తోటి సహచరులు సేవకులు ఉన్నందుకు నాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఎటువంటి సమస్య, మేము కూడా అటువంటి పరిస్థితుల్లో మేము కూడా మీ దగ్గర వస్తాం ఖచ్చితంగా. ఇటువంటి పరిస్థితి ఎవరికి వచ్చినా సరే మీరు మాకు పిలుపునిచ్చినప్పుడు మేము వస్తాం. అంటే మమ్మల్ని బట్టి మీరు అందరూ రాలేదు, కానీ దేవుని బట్టి మాత్రం వచ్చారు. దేవుని ప్రేమ, మరి అన్నగారి ప్రోత్సాహం, ఇవన్నీ కలిసి మనందరినీ ఒక ఐక్యత సమాజంగా చేసి ఈరోజు